హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు మీకు అన్ని వెజిటబుల్తో కర్రీ చూపిస్తున్నానండి. ఇంట్లో ఏమున్నా పర్వాలేదు, అన్ని రకాల కాయగూరలతో మనం ఇలా చేసుకోవచ్చండి. ఫస్ట్ పోపు పెట్టాలి. ఉల్లిపాయలు చక్కగా వేగాలి. ఉల్లిపాయ నూనె వేసి ఉల్లిపాయ చక్కగా వేగిన తర్వాత మనకు కావలసిన కాయగూరలు తరిగేవన్నీ దానిలో వేయాలండి. ఉప్పు, కారం, పసుపు వేశాక చక్కగా వేగిన తర్వాతనే దానికి వేడి నీళ్ళు ఉంటే పోస్తే మంచిదండి. ఎందుకంటే కొన్ని ఇంట్లో స్టాక్ ఉండేవి ఎండిపోయి ఉంటాయి కదండి. దాన్ని బట్టి మనం తాలింపులో వేగిన తర్వాత అవి వేడి నీళ్ళు వేస్తే చక్కగా మగ్గిపోతాయి. అది కుక్కర్లో వేసుకుంటే బాగుంటుంది, కానీ విజిల్ పెట్టొద్దండి. విజిల్ పెడితే మరీ మెత్తగా అయిపోతాయి. సగం ఆ వేడి నీళ్ళు వేసాక సగం ఉడికాక దానిలో టమాటాలు పొయ్యాలి. ఈ వడియాలండి, ఈ వడియాలు ఎలా చేయాలో నేను చూపిస్తానండి. ఇది మినపప్పు వడియాలు. ఇది నూనెలో వేయించి దీన్ని కూరలో వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. కాకపోతే నేను వేరే కమెంట్ బాక్స్లో పెట్టానండి. 2 డేస్లో అయిపోతుంది. దీన్ని నానబెట్టి జీలకర్ర, ఉల్లిపాయలు అన్నీ వేసి బాగా రుబ్బేసి ఎండలో వేసుకుంటే ఈ వడియాలు తయారవుతాయండి. ఎండ బాగుండాలి, కాకపోతే 2 రోజుల్లో తయారైపోతుందండి వడియం. అది కూరలో వేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నిట్లో వేసుకోవచ్చు, కాకపోతే ఇలా విగురు కూరలో వేసుకుంటే బాగుంటుంది కర్రీలో. ఈరోజుకి ఇంతేనండి.